దేనిక ఇప్పుడు ఏడుస్తా అమ్మ నిన్ను ఓదార్చుకో. ఏం సొల్యూషన్ కావాలంటే మేము అతనితో మాట్లాడాలా, మాట్లాడి నీ దగ్గరికి రమ్మని చెప్పాలా, వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతే? ఎందుకంటే వినమ్మా ఒక నిమిషం రేణుక, నీ బాధ నీదే, అందరి బాధలు వేరే, ఎవరి బాధలు అంటే తట్టుకునేటటువంటి పరిస్థితి బట్టి అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద కారణం లేకుండా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి రేపొద్దున ఏ కారణం చూపెట్టనే వెళ్ళిపోవచ్చు. ఈరోజు నల్లపూసల గురించి వెళ్ళిపోయాడు చెప్తున్నా ఉదాహరణకి. ఇక్కడ అనుమానం అనేటటువంటిది ఏం లేదు నీ మీద, సృష్టించుకున్నటువంటి ఒక అనుమానం అనమాట. ఏదో విధంగా అరే నీ బాధ నా పడలేకపోతున్నావు, నువ్వు పోరా బాబు అనేటటువంటి నీ మాట నోట్లోంచి ఎక్కడ వస్తుందని వెయిట్ చేస్తున్నాడు అనమాట. నువ్వు సఫకేట్ అవ్వాలి, ఉక్కిరి బిక్కిరి అవ్వాలి. నువ్వు బయటికి వెళ్ళావు, ఏ పని చేయవు, నీ మీద అనుమానం ఏంటి? సో ఇదేంటంటే ఒరిజినల్ అనుమానం కాదు, మన సహజసిద్ధంగా ఇక్కడ ఇది కథ కాదు, జీవితంలో చూసే చాలా కథల్లో అనుమానం కాదు, ఇది సృష్టించబడినట్టు కథ అనుమానం. చిన్నపిల్లలు 10 సంవత్సరాల తర్వాత నీ క్యారెక్టర్ మీద పదే పదే వేలెత్తి చూపెడితే అమ్మ నేను ఈ క్యారెక్టర్ తట్టుకోలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను అని చెప్పి పిల్లోడిని ఎత్తుకుని నువ్వు మీ అమ్మ ఇంటికి వచ్చేస్తావు అని అనుకున్నాడు. అలా జరగలేదు. ఒక నిమిషం నువ్వు నెక్స్ట్ కారణాల గురించి మాట్లాడటం కాదు, ఫస్ట్ ఫ్యాక్ట్ ఎందుకు వచ్చావు ఇక్కడ అనేది క్లియర్ కట్గా అర్థం చేసుకో. మేము అతనితో మాట్లాడినా కూడా అది వర్కౌట్ అవుతుందో లేదన్న ఆలోచించుకో. ఎందుకంటే ఇక్కడ ఏం లేవు, అతనికి ఏంటంటే ఇందులో ఉండాలని అనుకోలేదు, పని చేయలేకపోతున్నాడు, పని లేకపోతున్నాడు. నువ్వు బయటకు వెళ్ళి వర్క్ చేయడం కూడా అతనికి ఇష్టం లేదు, అతనికి ఒక స్థిరత్వం లేదు, బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వస్తాడా? కారణాలు ఉన్నోడైతే కనుక కారణం ఉందండి, నా భార్యలో ఈ తప్పు ఉందండి, ఆ తప్పు అండి, ఈ తప్పు మార్చండి, నేను వస్తానంట. తాగుబోతాడైతే కనుక అరే బాబు నువ్వు తాగుబోతాడు, నీ తాగుడు మానిపిస్తావు రారా బాబు అంటే వస్తాడు వాడు. కానీ ఇక్కడ ఏ కారణం చేత వెళ్ళాడో మాకు అర్థం కావట్లే. ఏమంటున్నాడు, నువ్వు పిల్లోడు లేకపోతే నాకు చాలా డబ్బులు మిగులుతాయి. అమ్మ అయిపోయింది, ఇప్పుడు ఆ స్టోరీ అంతా వినేసాం. పిల్లోడే లేకపోతే అతని తండ్రి అని కూడా ప్రూవ్ అవ్వదు కదమ్మా. ఇక్కడ పాయింట్స్ ఏంటంటేనమ్మా, ఇంకెంత స్ట్రెస్ చేసినా ఇందులో ఎంత పిండినా కూడా ఇవే సమస్యలు, ఈ మూడే. ఒకటి బాధ్యత లేనటువంటి తండ్రి, ఇంకోటి ఏంటంటే నీ మీద అనుమానం అనేది చూపెట్టి అతనికి కావాల్సినటువంటి పోర్షన్ ఆఫ్ మనీ ఫ్రమ్ యువర్ మదర్, మీ తల్లి దగ్గర నుంచి రాబట్టుకోవాలని మొదటి నుంచి చేసేటటువంటి విశ్వ ప్రయత్నం వల్ల ఆఖరికి ఉండేటటువంటి ఆ 80 గజాల దగ్గర కూడా అతనికి దక్కకపోవటం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఇంకేమీ లేదు, ఇంకేం పిండి ఆరేయక్కర్లేదు, మీరు ఇంతే కదా. మీ అమ్మ చేసినటువంటి ఆ పొరపాటు అంటారో గుణపాటు ఏమో నాకు తెలియదు, కానీ 80 లక్షల్లో ఇతనికి అప్పటి నుంచి దాహం ఉంది, అతనికి ఎంత హక్కు ఉందనేది వదిలేసే, అది వేరే విషయం. 18 లక్షల అప్పులు ఎక్కడైనా ఇది అనేది ఒకటి ఏమో అవుతాయి. ఎవరికి 18 లక్షల అప్పులు కాదు సార్, 6 లక్షలకు మేము అమ్ముకున్నామండి, అందులో అప్పులు తీసుకుని మిగిలిన ఎలా ఇచ్చుకున్నామని చెప్పాను. ఆ 12 లక్షలు ఇతనికి ఇచ్చింది 50,000 అని అంటున్నాను. 50,000 ఇచ్చుకున్నాను, అతను గొడవ లేదు నాకు, నా పిల్లకని ఇచ్చుకున్నాను. ఇక్కడ వాదనకు దిగితే ఇంకో 10 సంవత్సరాల పాటు వాదన దిగచ్చు. రమేష్ కావాలని మీ అమ్మాయి అడుగుతుంది కాబట్టి రమేష్ మనసులో ఏమున్నదని నేను చెప్తున్నా. ఎక్కడైతే లెక్క తెగాలో అక్కడ లెక్క తెగలేదు. ఇక్కడ అర్థమైందా? రమేష్ కావాల్సింది ఏంటంటే నీతో పాటు కొంత డబ్బు కావాలి. అమ్మ గారు వీళ్ళు చిన్నమ్మ నేను అందరం కూడా ఫోన్ చేసి మీ మొగుడు పిల్లలు ఇద్దరు పిల్లోని తీసుకుని ఒకసారి రండి, ఎదురు బొదురుగా ఎవరిది ఏం తప్పు ఉన్నది మాట్లాడుకుందాం, మాట్లాడుకుంటే గొడవ తేలిపోద్ది, ఏదో తేల్చుకోవాలి కదా. అక్కడేమో అతను ఉంటున్నాడు, ఇక్కడేమో పిల్ల ఉంటుంది. అమ్మ ఫైనల్ గా మీకు ఏం కావాలి అసలు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకంటే అంత మేజర్ ప్రాబ్లం మాకేం కనిపించట్లా, చాలా సున్నితమైన విషయాలు, ఇక్కడ ఏం అద్భుతం జరుగుతుందని వచ్చారు మీరు? ఆ అబ్బాయికైనా ఈ అమ్మాయి సొల్యూషన్ అంతా చెప్పుకుందండి. ఆ అబ్బాయికైనా ఫోన్ చేసి ఏంటి అబ్బాయి మీరు ఎలా వదిలేసి వెళ్ళిపోవడం పద్ధతి కాదు కదా, నీ భార్యని ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏంటి మరి అని అడిగి ఇద్దరినైనా కలుపుతారని వచ్చామండి. అంతేనా? ఏమ్మా నువ్వు కూడా అట్లాగే అనుకుంటున్నావా? అంటే ఒకవేళ మేము ఫోన్ చేసి మాట్లాడితే అతను తీసుకెళ్తానంటే వెళ్ళిపోతావా? వాళ్ళు పెద్దలు కూడా చెప్పాలండి. ఓకే, అందరూ నీకు హామీ ఇవ్వాలి, అబ్బాయికి నుంచి మంచిగా ఉంటాడమ్మా, ఉంటే మేము ఉన్నాం హామీ, ఇంకోసారి ఒక ఛాన్స్ ఇవ్వాలి, నీకు ఏదన్నా సరే ఇలాగంటున్నాడు అలాగంటున్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యి నీకు సపోర్ట్ అవ్వాలి, అతన్ని తిట్టాలి, అతని కంట్రోల్ పెట్టాలి. ఇది కదా కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. సార్ మేడం ఒకటమ్మా, మీ పేరమ్మా? రేణుకోల మదర్ గారు? అమ్మాజీ గారు. రేణుక అండ్ అమ్మాజీ గారు, ఇది ఈ పరిస్థితి వస్తుంది అని చెప్పి ఈరోజు కాదు, మనం ఎప్పుడో గ్రహించాలి. ఒక దత్తత తీసుకున్నటువంటి ఒక ఆడపిల్ల అంటే మీరు 2 కొడుకులు ఉన్నారు కాబట్టి దత్తత తీసుకున్నారు అంటే అల్లారు ముద్దుగా ఎంతో ఆడపిల్ల అంటే ఎంతో ప్రేమ ఉంటేనే కానీ అలా చెయ్యం. ఎందుకంటే సహజంగా మనం ఏం చూస్తాం, ఒక 3-4 ఆడపిల్లలు లేదంటే పిల్లలు లేనటువంటి వాళ్ళు ఒక పిల్లవాడిని దత్తత చేసుకుంటారు. మీరేంటి 2 మగపిల్లలు ఉన్నారు, ఒక ఆడపిల్ల కావాలని దత్తత చేసుకున్నారు. అంటే ఏంటంటే ఒక ఆడపిల్ల మీద మీకు ఉండేటటువంటి ప్రేమ అభిమానం అనేటటువంటిది ఏ స్థాయిలో ఉంది, ఇంటికి లక్ష్మి అనేటటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి ఆడపిల్లని మీరు 15 సంవత్సరాల వరకే మోయగలిగారు. 15 సంవత్సరాలే, 16వ సంవత్సరం కల్లా మీకు బరువు అయింది. బరువు అవుతుంది అంటే కనుక మళ్ళీ మీకు కోపాలు వస్తాయి.
ఒక మేజర్ కానటువంటి అమ్మాయి, ఇది ఎప్పుడో 1980s 1990s జరిగింది కాదమ్మా, పట్టుమని 10 సంవత్సరాల క్రితం, అంటే 2014లో ఒక 15-16 సంవత్సరాల ఆడపిల్లని చదువు మానిపించేసి మీరు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఒక ఆడపిల్లే కావాలి అని దత్తత చేసుకున్నటువంటి ఆడపిల్లల్ని తనకంటే ఒక 11 సంవత్సరాలు పెద్దదైనటువంటి ఒక లారీ డ్రైవర్కి ఇచ్చి చేయవలసినటువంటి అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ టు బి నోటెడ్. మీకు ఉండేటటువంటి ఈ సమస్యకు ఇప్పుడు నాకు చాలా సానుభూతి ఉంది. ఆ అమ్మాయి అలా ఏడుస్తుంటే కనుక నా గుండె తరుక్కుపోతుంది. కానీ ఏంటంటే ఇదంతా కూడా ఏంటంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం. అంటే లారీ డ్రైవర్లు అందరూ కూడా దొంగలా అండి అంటే అలా అనట్లేదు. ఆ అమ్మాయి చదువుకుంటున్న ఆడపిల్ల, ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం చేసుకుని తన వయసుకు దగ్గరగా ఉండేటటువంటి ఒక మగాడు ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన తర్వాత కానీ, లేదంటే ఏ విగ్రీయో చేసిన తర్వాత కానీ చేయొచ్చు. ఏంటా ఎమర్జెన్సీ? ఎందుకు చేశారు నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఇప్పటికీ నాకు ఇంత మీరు బాగా చెప్పుకున్నా కూడా ఏమొచ్చింది? మీకేమై 10-12 మంది పిల్లలు ఉన్నారా, లేదంటే అప్పుల బారిన పడ్డారా, అంత అర్జెంటుగా ఆ అబ్బాయి అంత గొప్ప సంబంధం రాదనా, లేదంటే ఈ అమ్మాయి చదువు అక్కడితో ఆపేయాలన్నా, ఏంటో నాకు కారణం అర్థం కావట్లేదు. సరే, ఏ కారణమైనా చేశారు. చేసిన తర్వాత ఏంటంటే ఏదైతే మోస్ట్ ఎక్స్పెక్టెడో, రమేష్ మీ ఇంట్లో వ్యక్తి అయినా కూడా రమేష్ యొక్క క్యారెక్టర్ ఏంటి, ఆలోచన ఏంటి, అసలు అతను ఆశ ఏంటి, కోరిక ఏంటి అనేటటువంటిది ముందుగానే అసెస్ చేసుకుంటే కనుక అతను డబ్బులు ప్రియుడా, స్థిరమైనటువంటి ఉద్యోగం ఏమైనా చేసుకుంటాడా, ఉన్న లారీ అయినా స్థిరంగా నడుపుతాడా, పాపను పోషించగలడా అనేటువంటి బయట ఎక్కడో కాన్కెస్గా అయితే కనుక మనం అసెస్ చేయలేం. మన ఇంట్లో ఉండేటటువంటి వాడు మన ఇంటికి అడుగు పెట్టినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ అసెస్మెంట్ ఇంపార్టెంట్. వాడికి డబ్బులు కావాలా, వాడి కడుపు ఎప్పటికైనా నిండుతుందా, ఎప్పటికీ నిండదా, ఇంత ఇస్తే సరిపోతుందా, లేదంటే ఇంకా అడుగుతూనే ఉంటాడా, ఇది అసెస్ చేయడం పెద్ద కష్టం కాదు. కానీ ఆ డిఫరెన్స్ అనేది అక్కడే వచ్చింది. ఏదైతే కనుక మీరు మొత్తం అంతా అమ్మి నీకు పెట్టి పెళ్ళి అయితే చేశారో అక్కడితో మన రమేష్ గారి కడుపు నిండలేదు. సో ఈ సమస్య 6 నెలల క్రితం రమేష్ వదిలిపోవడంతో మొదలవలే, 10 సంవత్సరాల క్రితం మీ పెళ్లిపేటల దగ్గర మొదలైంది. సో ఇది నేనేమంటున్నానంటే మేడం, ఈ 10 సంవత్సరాల పాటు జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇక్కడేమి ఒక ట్రొమాటిక్ సిచ్యువేషన్, ఒక సెన్సేషనల్ ఏం జరగలే. మనం చూసేటటువంటి చాలా భారీ ఎత్తున కేసులతో పోల్చుకుంటే ఒక తాగి తిరిగి తందనాలాడేటటువంటి మగాడు ఇంటికొచ్చి పెన్నం మీద వేయించుకుని తన్నేటటువంటి సిచ్యువేషన్ ఇక్కడ లేదు. అంటే ఇది టార్చర్ కాదా అండి అంటే కనుక ఆ అమ్మాయి అంత చిన్న వయసులో పెళ్లి జరిగినటువంటి అమ్మాయికి అదే కొండంత టార్చర్ ఏమో, అది మనం ఏం తక్కువ చేసి చూపెట్టట్లేదు. కానీ ఇక్కడ ఏమైంది అంటే కనుక ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన ఇక్కడ ఏమీ లేదు. ఒక అతి భయంకరమైనటువంటి క్యారెక్టర్లెస్ మూర్ఖుడు అనేటువంటి రమేష్ గురించి మనం మాట్లాడట్లేదు. ఒక శాడిస్టిక్ టార్చర్ పెట్టేటటువంటి మొగుడు మగాడు గురించి మనం మాట్లాడట్లేదు. ఇక్కడ ఏంటంటే కనుక ఒక బేసిక్ మిస్అండర్స్టాండింగ్. నేను ఒక లారీ నడుపుకుంటున్నాను, ఏమంత తాగుబోతాడు ఏం కాదు, అడపదడప లారీ డ్రైవర్స్ తాగటం అనేది సర్వసహజం. సో ఆ క్యారెక్టర్ కూడా లేదు. లారీ డ్రైవర్లకి చాలామందికి ఏంటంటే, అందరికీ అనట్లేదు, చాలామందికి చాలా వ్యవహారాలు ఉంటాయి. అది కూడా ఇక్కడ కనిపించట్లేదు. ఎక్కడన్నా సీక్వెన్స్ చెప్తాను అది కూడా. పోనీ పిల్లల యొక్క బాధ్యత అంటే కనుక పూర్తిగా అది విస్మరించలేదు. ఈ 10 సంవత్సరాల పాటు మీ అమ్మ పోషిస్తే పెరగలేదు, నీకంటూ అతను ఎంతో తెచ్చాడు, ఇచ్చాడు, దాంతోపాటు 10 సంవత్సరాలు నడిచింది. ఈ 6 నెలల్లో లేదంటే మధ్యలో 1.5 month పోషించకుండా అతని దారిని అతను పోయాడు. సర్వసహజంగా మేము చూసేటటువంటి సీక్వెన్స్ ఏంటంటే భార్యని ఇంట్లోంచి నెట్టేస్తూ ఉంటాడు. ఇతను ఏంటంటే కోపం వస్తే అలిగితే కనుక ఇతను వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇది ఒకటండి. అంటే ఏంటంటే ఇది కంటిన్యూస్గా నడిచినటువంటి ఒక వ్యవహారం కానీ కొత్తగా వచ్చినటువంటి సీక్వెన్స్ ఏం కాదు. ఏదైతేనేమి రమేష్ చెడ్డోడు కాదు అని చెప్పి రేణుక చెడ్డది కాదు. రమేష్ నా మీద అనుమానం పడుతున్నాడంటే ఇందాక నేను చెప్పినటువంటి అంటే కనుక అతనికి ఏం కారణాలు దొరకట్లేదు. ఏ విధంగా ఈ అమ్మాయిని వదిలించుకోవాలి, ఈ అమ్మాయి నాకు ఏదైతే అక్కడ ప్రామిస్ చేశారో, ఏదైతే నేను కోరుకున్నానో, మరీ అంత పేదరికంలో లేరు, ఎంతో కొంత ఆస్తిపాస్తి ఉంది, ఎంతో కొంత నాకంటూ ఇంత షేర్ ఉండాలనేటటువంటి కక్కుర్తి పడినటువంటి ఒక వ్యక్తి. పోనీ ఆ దాహం మీరు తీర్చారా అంటే ఆ దాహం అప్పుడు తీర్చలేదు. మొన్న 80 గజాలు అమ్మినప్పుడు కూడా అతనికి హక్కు ఉందా లేదా అనేది వేరే. అతనికి ఎప్పుడు మొదటి నుంచి ఇప్పటి వరకు ఏంటంటే కొద్ది డబ్బు అనేటటువంటిది ఆశ ఉంది. అతను అదృష్టం కలిసి రాకపోవటం వల్ల లారీ డ్రైవింగ్ అనేటటువంటిది అచ్చి రాలేదు. ఆఖరికి లారీ అంటే అన్ని సంవత్సరాల పాటు నడిపినటువంటి లారీ అమ్ముకునేటటువంటి దుస్థితికి వచ్చాడు. ఎంతో కొంత అతను కూడా మానసిక వేదనలోనే ఉన్నాడు. ఆ డబ్బులు తీసుకెళ్ళి పోను నువ్వేమన్నావు అంటే కనుక ఒక ప్లాట్ కొందాం అన్నావు, అతను తీసుకెళ్ళి ఏం చేశాడు, ఏం చెడ్డ పని ఏం చేయలేదు, వడ్డీకి ఇచ్చారు కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. అది వేరే విషయం. ఆ తలరాత బట్టి ఉంటుంది ఎవడు తీరుస్తాడు వడ్డీ ఎవడు ఇవ్వడు అనేది. కానీ అతను కూడా ఏంటంటే కనుక ఈ స్టాప్ గ్యాప్ టైంలో ఏదైతే కనుక మనకి ఇంకో వ్యాపకం అనేటటువంటిది వచ్చే లోపు ఇది ఎక్కడో తోట పెడితే కనుక వడ్డీ వస్తుంది అనుకున్నా అది కూడా 0 అయిపోయింది. దాంతో కూడా మనస్తాపం చెందాడు అతను మానసిక పరిస్థితి కూడా బాగుండి ఉండదు. అర్థమైందమ్మా? దీంతో ఏమైందంటే మిస్అండర్స్టాండింగ్స్ పెరిగినాయి. మీ అమ్మ ఏమో వచ్చి అది అక్కడ అయింది. సో ఏంటంటే నేను కష్టంలో ఉన్నాను, అల్లర ముందుకు పెంచుకున్నటువంటి ఆడపిల్లని బాగా చూసుకొని ఎంతో నమ్మకంగా నాకు ఇచ్చారు,
నా అదృష్టం బాగుండక నాకు ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం లేక ఒక స్థిరమైనటువంటి సంపాదన లేకుండా మేమిద్దరం అస్తవ్యస్తలు పడుతుంటే కనుక చూస్తూ ఉండేటటువంటి నీ తల్లి సహాయం చేయొచ్చు కదా అనేటటువంటిది అతని ఆలోచన. డబ్బులు లేకపోతే ఎవరు సహాయం చేయలేరు. ఆస్తి అమ్ముకుని 18 లక్షలు వచ్చిన తర్వాత అందులో కొంత పోగా 13 లక్షలు అందరూ పంచుకుంటే కనుక ఆ టైం అప్పుడు బాగానే ఉన్నారు. ఏం బాగున్నారమ్మా? ఏ ప్యాలెస్లో ఉన్నారు? ఉండండి. అప్పుడు కూడా సొంత ఇల్లు ఉంది, అప్పుడు కొలారీ ఉంది. వినమ్మా, నేను అదే పాయింట్కి వస్తా. నువ్వు 15 సంవత్సరాలు అప్పుడు ఎందుకు పెళ్లి చేసావు అనేది అంటాను. నువ్వు ఈ మాట ఎత్తావు అంటే నేను అదే అంటా. మరి తప్పు కాదు, నేరం అది. నేరం కాదు, ఘోరం అది. నువ్వు ఇంకా మాట్లాడితే నేను ఇంకా అదే మాట్లాడతా. 2014లో ఏ ఇళ్ళలో ఉన్నా కూడా ఎంత కష్టాలు వచ్చినా కూడా 2014లో 15 సంవత్సరాల ఆడపిల్లకి స్కూల్ నుంచి ఈడ్చుకుని వచ్చి పెళ్లిపేటల మీద కూర్చోపెట్టకూడదు. అది తప్పు. మరి తప్పండి అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అసెస్ చేయటం రాకపోతే కనుక అసెస్ చేయకండి. అతి పిన్న వయసులో పెళ్లి చేయాలి అని అనుకుంటే కనుక అట్లీస్ట్ మీ ఇంట్లో వ్యక్తి ఎవరు? రమేష్ బాంబే నుంచి వచ్చాడా, ఢిల్లీ నుంచి వచ్చాడా? మీ ఇంట్లో ఉండేటటువంటి మనిషి ఆయన మాకు. సరే వినండి అమ్మా, నేను ఆపేస్తాను. నేను చెప్తున్నాను ఒకటే పాయింట్. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు నువ్వు కోరుకునేది ఏంటంటే రమేష్ కావాలి అని నేను అంటున్నాను. రమేష్లో ఏబిసి అనే లోపాలు ఉంటే కనుక ఏబిసి లోపాలు కరెక్ట్ చేసి రమేష్ ఇక్కడ కూర్చోబెడతాం. కానీ నీ వైపు చూపెట్టడానికి అతని కారణాలు కనిపించట్లేదు, అతని వైపు చూపెట్టడానికి నీ కారణాలు కనిపించట్లేదు. కారణాలు లేకపోతే సొల్యూషన్ ఏమొస్తుంది? సో ఇక్కడ ఏంటంటే బేసిక్ మిస్అండర్స్టాండింగ్. అంటే ఒక ప్రత్యేకమైన కారణం ఉంటే కనుక సెట్ చేసేసి భార్యాభర్తలను కలపచ్చు. ఇక్కడ ఒక బేసిక్ మిస్అండర్స్టాండింగ్ ఉంది. అది ఏంటి అంటే కనుక ఒకరు వింటే ఇంకొకరు మాట్లాడచ్చు. ఇక్కడ ఏంటంటే ఇమోషన్స్ పెట్టరేగిపోయి మధ్యలో మీ మదర్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ అయ్యేటటువంటిది కాదు, జరగదు. ఓన్లీ థింగ్ ఏంటంటే నువ్వు మాట్లాడితే అతను వినాలి, అతను మాట్లాడితే నువ్వు వినేటటువంటి గొడవ మాత్రమే ఇది. ఇక్కడేమీ అంత హింసావాదం ఏమీ లేదు. ఎందుకంటే నువ్వు ఇందాక అంటున్నావు వాళ్ళ తల్లిదండ్రులు కూడా రాసి ఇవ్వాలి అని చెప్పి అతను నిన్ను కోరుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు రాసిస్తారు. అతను వద్దనుకుంటున్నాడు. ఇక్కడ ఇంకో నెల ఆగితే కనుక ఆటోమేటిక్గా మన ఇద్దరికి డైవర్స్ అయిపోద్దని అతనికి నాకు అర్థం కావట్లేదు సార్. అసలు వద్దనుకోవడం కారణం ఏంటి? అదే నేనేమంటున్నానంటే అమ్మా, వద్దు అనుకోవటానికి ఇప్పుడు మనం అతను రమేష్కి ఫోన్ చేసినా అంత భారీ ఎత్తు కారణాలు ఏం లేవు. ఇక్కడ భారీ ఎత్తు కారణాలు ఏమి ఉండవు. నా పిల్ల నన్ను గౌరవించలేదని అంటాడో, లేదంటే నేను ఒక క్షోభలో ఉన్నప్పుడో, లేదంటే ఒక హింసలో ఉన్నప్పుడో నాకు కావాల్సినటువంటి సపోర్ట్ లేదని ఇలాంటివే చెప్తాడే కానీ నా భార్య వెళ్ళి 10 మందితో ఉందండి అనేటటువంటి మాట కూడా అతని దగ్గర నుంచి రాదు. సో కాబట్టి ఏంటంటే మనం రమేష్తో ఒకసారి మాట్లాడటానికి ఒక ప్రయత్నం అయితే చేద్దాం. కానీ నేనేమంటున్నాను అంటే కనుక అతని సైడ్ నుంచి నువ్వు కండిషన్స్ పెడితే నీకు కూడా అతను కొన్ని కండిషన్స్ పెడతాడు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక అతను ఏదన్నా చెప్తే కనుక అది వినేటటువంటి ఓపిక నీకు ఉండాలి. నువ్వు ఏదైనా చెప్తే కనుక అప్పుడు అతను వింటాడు అనేటటువంటి పరిస్థితి. ఎందుకంటే కనుక అతను వినడు, ఈ పెళ్ళి వద్దు అని అనుకుంటున్నాడు, కొడుకును కూడా చూడకుండా వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు అనేటటువంటి కాదు. అతని మనసు కూడా ఎక్కడో గాయపడింది. అది ఎక్కడ గాయపడింది అనేటటువంటిది కనుక్కోవాలి. ఎందుకంటే ఇది ఓన్లీ సింగిల్ సైడే మనకు వర్జన్ వస్తుంది, ఇంకో సైడ్ వర్జన్ రాలే. ఎందుకంటే 6 సంవత్సరాలు కొడుకు ఎప్పుడు కూడా భార్యకి కానీ కొడుకు కానీ అన్యాయం చేయనటువంటి వ్యక్తి ఈరోజు 6 నెలలు బట్టి కొడుకును కూడా నీతో ఎలాగో గొడవ ఉంది, నీ మొహం చూడకూడదు అనుకుంటున్నాడు. అది వేరే విషయం. కొడుకును కూడా ఎందుకు చూడట్లేదు అంటే ఆ స్థాయిలో అతని మైండ్లో ఏం డిస్టర్బ్ అయింది, ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ మీ ఇద్దరి మధ్యన జరిగింది, ఎటువంటి డిస్కషన్స్ జరిగినాయి, నీ నోరు ఎంత లేచింది, ఇవన్నీ కూడా చూడాలి మనం. అర్థమైంది కదమ్మా? థ్యాంక్ యూ సార్.